వాళ్ళు బీసీలను, ఎస్సీలను, ఎస్టీలను, మైనార్టీలను, కాపులను కలుపుకొని పోవడం వల్లే ఆయనను గెలిపించింది కమ్మలో, రెడ్లో కాదు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి కులం అనేది కూడా, ఆయన కమ్యూనిటీ అనేది కూడా అండగా ఉండడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆయన కమ్యూనిటీ ఏదైతే ఉందో, ఆ కాపు కమ్యూనిటీ, ఆ ఓట్లయితే ఏదైతే ఉందో, ఆ ఓట్లను చూసే టీడీపీ కానీ బీజేపీ కానీ పవన్ కళ్యాణ్ గారిని కలుపుకుంది. అంతేగాని ఒకే ఒక్క కులానికి పరిమితం అయిపోతే అది కుల పార్టీ అవుతుంది కానీ ఒక రాజకీయ పార్టీ కాదు. పవన్ కళ్యాణ్ గారిని అభిమానించే వాళ్ళు రెండుగా విడిపోయారనేది వాస్తవం. హలో ఫ్రెండ్స్, నేను రాజు గారు. పవన్ కళ్యాణ్ గారిని ఒక్క కులానికే పరిమితం చేద్దామా, ఒక కుల నాయకుడుగానే ఉండనిద్దామా? ఇదే ఇవాళ డిస్కషన్. పవన్ కళ్యాణ్ గారు మొన్న కాపు కులాన్ని ఉద్దేశించి కొన్ని కీలకమైన కామెంట్లు చేశారు. కొందరు కాపు నాయకులు నన్ను ఒక్క కులానికే పరిమితం చేద్దామనుకుంటున్నారు, నన్ను ఒక కుల నాయకుడుగానే చూడాలనుకుంటున్నారు. కాపు కులానికి చెందిన నేను ఒక్క కులానికే పరిమితం ఎలా అయిపోవాలి? నేను రాజకీయ పార్టీ పెట్టింది ఒక్క కులాన్ని ఉద్ధరిద్దామని కాదు. అలాగే ఎవరైనా అలా అనుకుంటే కాపు కులానికి సంబంధించి వాళ్ళే ఒక ముఖ్యమంత్రి అభ్యర్థిని రెడీ చేసుకొని ఆయనను ముఖ్యమంత్రిగా గెలిపించుకోండి, అప్పుడు నేను కంగ్రాచులేషన్ కూడా చెప్తాను అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చేసిన కామెంట్స్. అలాగే ముద్రగడ పద్మనాభం ఉద్దేశించి నేను ఓడిపోతే పేరు మార్చుకుంటానని చెప్పి శపథం చేశాడు ఒక వ్యక్తి అని, పేరు చెప్పలేదు కానీ అది ముద్రగడ పద్మనాభం ఉద్దేశించే. అలాగే దాసరామ్ గురించి కూడా కాస్త వ్యంగ్యంగానే మాట్లాడాడు పవన్ కళ్యాణ్. ఆ తర్వాత సోషల్ మీడియా గ్రూప్స్లలో, ముఖ్యంగా వాట్సాప్, ఫేస్బుక్లలో దీనిపైన పెద్ద ఎత్తున ఒక టాపిక్ నడుస్తూ ఉంది. ముఖ్యంగా కాపు కులస్తులు, కాపు కులాలకు సంబంధించినటువంటి పవన్ కళ్యాణ్ గారిని అభిమానించే వాళ్ళు రెండుగా విడిపోయారనేది వాస్తవం. కొంతమంది ఏమో పవన్ కళ్యాణ్ గారు ఒక్క కాపు కులానికి పరిమితం అవ్వాలని ఎలా కోరుకుంటాం, ఆయన మన కాపు కులంలో పుట్టాడు, అంత మాత్రాన ఒక్క కాపు నాయకుడు గాని ఎలా ఉండనిద్దాం, అతను అన్ని కులాలకు సంబంధించిన వాడని కొందరు కామెంట్స్ పెడతా ఉంటే, కొందరు మాత్రం పోయిన ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు కాపు కులాన్ని ఉద్దేశించి మాట్లాడారు, నేను ఒక కాపు బిడ్డని, అలాగే ఈసారి కాపులందరూ నన్ను గెలిపించండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేసుకున్న తర్వాతనే మేమందరం ఓట్లేసాము, పోయిన ఎన్నికల్లో మేము వైఎస్ఆర్సీపీని గెలిపిస్తే ఇప్పుడు 2024లో మేము కూటమి ప్రభుత్వాన్ని గెలిపించామని కొందరు మాట్లాడుతూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ ఇలా మాట్లాడడం వల్ల కాపు సమాజం అంతా మళ్ళీ జగన్ వైపు వెళ్తుందని కొంతమంది కామెంట్ చేస్తారు. కొన్ని వాస్తవాల్ని నర్మగర్భంగా మాట్లాడుకోవాల్సి వస్తే, పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టినప్పుడు, అలాగే ఆయన పార్టీ సిద్ధాంతాల్లో ఒకటైనటువంటిది అన్ని కులాలను కలుపుకొని వెళ్ళాలనే సిద్ధాంతం ఒకటి ఉంది. అంటే పవన్ కళ్యాణ్ కాపు కులస్తుడైనా, ఆయన బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు, అదేవిధంగా క్రిస్టియన్లు, ఇలా అన్ని కులాలు కలిస్తేనే ఒక రాజకీయ పార్టీ. అంతేగాని ఒకే ఒక్క కులానికి పరిమితం అయిపోతే అది కుల పార్టీ అవుతుంది కానీ ఒక రాజకీయ పార్టీ కాదు. అలాగే చూస్తే మనం ఇవాళ ఒక రాజకీయ పార్టీ అధికారంలోకి రావాలంటే అన్ని కులాల మద్దతు ఉంటేనే ఆ రాజకీయ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఒక కాపులు వేశారనుకో, కాపులు ఎంతమంది ఉంటారు? ఆంధ్రప్రదేశ్ జనాభాలో కాపులు 24% మంది ఉన్నారు. ఈ 24% మంది ఒక్క ఓటు కూడా బయటకు వెళ్లకుండా పడితే ఒక 18% ఓట్లు పడతాయి. నేను అనుకోండి, అంటే చిన్నపిల్లలు వగేరా వగేరా తీసేస్తే ఒక 18% ఓట్లు పడతాయి. 18% ఓట్లతో పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వస్తారా? ఇది కాపు కులస్తులు, కాపు కుల సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు గుర్తించుకోవాల్సిన విషయం. అలాగే పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెప్పేది నన్ను ఒక్క కులానికి పరిమితం చేయదు అంటే ఆయన అనేది ఏంటి? నేను అందరి వాడిని. మీ అందరికి గుర్తుంటుందో లేదో, ఆయన 2019 ఎన్నికల సమయంలో ఆయన ఒక మాట మాట్లాడారు. రెల్లి కులం అనే దాని గురించి మాట్లాడుతూ ఆ కులాన్ని ఎందుకు తక్కువ చేస్తారు, నేను ఇవాళ నుంచి రెల్లి కులస్తుని అని, ఆయన ఆ రెల్లి కులంలో పుట్టకపోయినా నేను ఈ కులస్తునని వాళ్ళకు ఒక మనోధైర్యాన్ని ఇవ్వడం కోసం మాట్లాడిన మాట లేదు. అలాగే పవన్ కళ్యాణ్ గారు చాలా సందర్భాల్లో ఎస్సీల గురించి కానీ, ఎస్టీల గురించి కానీ, మైనారిటీల గురించి కానీ ఆయన చాలా గొప్పగానే మాట్లాడతాడు. ఆయన హిందూవాదాన్ని ఎత్తుకున్న, సనాతన ధర్మం గురించి మాట్లాడినా ఆయన ఎప్పుడు కూడా ముస్లింలను తగ్గించి మాట్లాడలేదు, అలాగే క్రిస్టియన్లను తగ్గించి మాట్లాడలేదు. అలాగే ఆయన ఇంకో మాట కూడా అంటాడు, నా ఇంట్లోనే క్రిస్టియన్స్ ఉన్నారు, హిందువులు ఉన్నారని చెప్తాడు. అంటే ఇలా ఎవరు మాట్లాడరు, అలా మాట్లాడే ధైర్యం కూడా చాలా మందికి ఉండదు.
అదే విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఓట్ల కోసం నేను రాజకీయాలు చేయట్లేదు. కాపు కులస్తులు నన్ను ఓన్ చేసుకున్నారు, మంచిదే. కాపు కులంలో పుట్టాను, అంత మాత్రాన నేను ఒకే కులానికి పరిమితం కాను, మీ ఓట్లు మాత్రమే నాకు పడతాయి అంటే ఆ ఓట్ల గురించి నేను ఆలోచించానని చెప్పి ధైర్యంగా చెప్పారు. ఇలా ఎవరైనా చెప్తారా అనేది నిజంగానే ఇలా చెప్పడానికి చాలా చాలా ధైర్యం కావాలి. ఇవాళ దేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఏ కులాన్ని ఏ మతాన్ని కూడా వాళ్ళు వదులుకునే ప్రసక్తి లేదు. వాళ్ళు ఇంత నర్మగర్భంగా మాట్లాడరు. వాళ్ళు ఏమైనా ఉంటే అర్థమై అర్థం కాకుండా మాట్లాడతారు, అందరినీ సాటిస్ఫై చేయాలని మాట్లాడతారు. కానీ పవన్ కళ్యాణ్ నైజం అది కాదు. ఏదైనా ఉంటే సూటిగా మాట్లాడతాడు. అదే పవన్ కళ్యాణ్లో వచ్చిన తిప్పలు. అన్ని కులాలు కలిస్తేనే ఒక రాజకీయ పార్టీగా ఏర్పడుతుంది. ముఖ్యంగా ఆయన పార్టీలో నెంబర్ 2 పొజిషన్లో కమ్మ దాదేళ్ల మనోహర్ ఉన్నాడు. అలాగే మిగతా శాఖలలో అంటే కార్యవర్గ సభ్యులు కానీ మిగతా మంచి పొజిషన్లో కొంతమంది కమ్మలు ఉన్నారు. అలాగే ఒకరిద్దరు రెట్లు ఉన్నారనుకుంటా. కానీ కార్పొరేషన్ పదవుల విషయానికి వస్తే మెజారిటీ పదవులన్నీ కాపు సామాజిక వర్గానికి ఇచ్చారనే విషయాన్ని ఎందుకు వీళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారనేదే ఇక్కడ నా ప్రశ్న కూడా. అలాగే చూస్తే దాసరి రాము నిజంగానే కాపు కమ్యూనిటీకి సంబంధించి చాలా బలంగా 2024 ఎన్నికల్లో జనసేన పార్టీ కోసం తీవ్రంగా కష్టపడ్డ వ్యక్తి అనేది ఎవరూ మర్చిపోకూడదు. అది పవన్ కళ్యాణ్ గారు కూడా మర్చిపోకూడదు. ఎందుకంటే ఆయన చాలా కష్టపడ్డాడు, చాలా గ్రామాలు తిరిగాడు, కాపులను అందరినీ ఒక తాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేశారు. ఎక్కడో మిస్కమ్యూనికేషన్ ఉంది. 100% జనసేన పార్టీలో కమ్యూనికేషన్ ఎర్రర్స్ అయితే భయంకరంగా ఉంది. ఎందుకంటే తమ కోసం కష్టపడ్డ వ్యక్తులను జనసేన పార్టీ కూడా గుర్తించడంలో కాస్త కమ్యూనికేషన్ గ్యాప్స్ ఉన్నాయి. మరి అది పవన్ కళ్యాణ్ గారికి తెలిసి జరుగుతుందా, పవన్ కళ్యాణ్ గారికి తెలియకుండా జరుగుతుందా, వాంటెడ్గా పవన్ కళ్యాణ్ గారు ఇలాంటివి కావాలని చేస్తుంటారా నాకైతే తెలియదు. కానీ కమ్యూనికేషన్ ఎర్రర్స్ అయితే పుష్కలంగా ఉంది. అదేవిధంగా కొంతమంది ఆయన చుట్టూన్న వాళ్ళకి అభద్రతా భావం ఉంది. ఎవరైనా కొత్త వాళ్ళు పవన్ కళ్యాణ్కి దగ్గర అవుతే మా సీట్లకు ఎక్కడ ఎసరొస్తుందనే ఉద్దేశంతో కొంతమంది జనసేన పార్టీ ఆఫీస్లో కూడా ఎవరిని రానివ్వరు అనేది కూడా ఇది నిజమే, ఇది బహిరంగ సత్యమే. కొంతమంది ఆయన చుట్టూన్న వ్యక్తులే ఇలాంటి ఒక కోటర్ని కట్టేసి, ఆయన చుట్టూ ఒక కోటర్ని కట్టేసి ఎవరు ఆయన దగ్గరికి రాకుండా అభద్రతా భావంలో, ఇన్సెక్యూరిటీ ఫీలింగ్లో కొంతమంది బతుకుతున్నారనేది ఇది వాస్తవం. ఎందుకంటే అందరూ రావాలి, అన్ని పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు రావాలి. వచ్చినప్పుడే కదా ఒక పార్టీ పరిపూర్ణంగా బలపడేది. ఉదాహరణకి ఒంగోలు నియోజకవర్గానికి సంబంధించి ప్రకాశం జిల్లాలో చాలా బలమైన నాయకుడైనటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు జనసేన పార్టీలో చేరారు. చేరిన తర్వాత ఆయనకు సముచిత స్థానం, ముఖ్యంగా ఆయనకు గౌరవం దక్కడానికి దాదాపు 2 సంవత్సరాలు పట్టింది. వీళ్ళే ఆ కోటరిలో ఉన్న వాళ్ళే ఆయన పవన్ కళ్యాణ్ గారిని దగ్గర చేయడానికి ఇబ్బంది పడ్డారు. ఈయన దగ్గరికి వస్తే మాకెక్కడ ప్రాబ్లం అవుతుందో, మా సీట్లకి ఎక్కడ ఎసరు వస్తుందో అనే అభద్రత భావంలో ఉన్నారు. కాబట్టే బాలినేని శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి 2 సంవత్సరాల పాటు జనసేన పార్టీలో ఒక సముచిత స్థానం దక్కడానికి టైం పట్టింది. అలా ఇంకొంతమంది కూడా ఉన్నారు. కొంతమంది జనసేన పార్టీలో చేరాలనే ఇంట్రెస్ట్ ఉన్నా కూడా ఎందుకు జనసేన పార్టీలో అవసరం లేదు, వేరే పార్టీలో చేరండి ఇక్కడ అని చెప్పే వాళ్ళు కూడా ఉన్నారంటే మీరు అర్థం చేసుకోండి. అలా కొంతమంది ఉన్నారు. అందుకే దాసరి రాము అనే వ్యక్తి నిజానికి కష్టపడ్డాడు. కానీ ఆ వ్యక్తిని గుర్తించడంలో, ఆ వ్యక్తిని కలుపుకోవడంలో ఎక్కడో ఏదో ఒక పొరపాటు అయితే జరిగింది. ఇది పచ్చి వాస్తవం. అలాగని చెప్పేసి జనసేన పార్టీని ఒక కులానికి పరిమితం చేయకూడదు. ఖచ్చితంగా ఒక కులానికి పరిమితం చేయకూడదు. వైఎస్ఆర్సీపీ ఒక రాజకీయ శక్తిగా అలాగే 2019లో అధికారంలోకి వచ్చిందంటే వాళ్ళు బీసీలను, ఎస్సీలను, ఎస్టీలను, మైనార్టీలను, కాపులను కలుపుకొని పోవడం వల్లే వాళ్ళు తిరుగులేని విజయాన్ని సాధించారు. అలాగే 1984లో నందమూరి తారక రామారావు పార్టీ పెట్టిన తర్వాత ఆ వచ్చిన ఎన్నికలు 84లో ఆయనను గెలిపించింది కమ్మలో, రెడ్లో కాదు, బీసీలు, ఎస్సీలు, మైనారిటీలు, ఎస్టీలు వీళ్ళందరూ కలిసి ఆయనకు అధికారాన్ని ఇచ్చారు. ఆయన ఒక కమ్మ కులాన్ని నమ్ముకుంటే అధికారంలోకి వచ్చేవాడు కాదు. కమ్మలు ఎంతమంది ఉంటారు? మహా అయితే 3% ఉంటారు. వెలమలు ఎంతమంది ఉంటారు? 3% ఉంటారు. ఇలాంటి వాళ్ళు ఓట్లేస్తే ఆయన 3, 4, 5%కే పరిమితం. కానీ బీసీలు నందమూరి తారక రామారావు గారికి అండగా నిలబడ్డారు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారికి అండగా నిలబడాల్సింది కూడా బీసీలే.
అందుకే ఆయన సిద్ధాంతాల్లో ఒకటి, పార్టీ పెట్టినప్పుడే సిద్ధాంతాల్లో ఒకటి, కులాలను కలుపుకునే, కులాల ఐక్యత ఉండే సిద్ధాంతం ఒకటి ఉంది. కానీ అదేంటో రాను రాను పవన్ కళ్యాణ్ గారిని ఒక కులానికి పరిమితం చేసుకుంటూ పోయి ఆఖరికి ఆయనను కుల నాయకుడిగా గుర్తింపు వచ్చేలా చేశారు. అదే ఆయనకు మండింది. నన్ను ఒక కులానికి పరిమితం చేయొద్దు, నేను ఒక కులానికి సంబంధించిన వ్యక్తి కాదు, నేను అందరి వాడిని, మీకు ఉండాల్సి ఉంటే ఉండండి, లేకుంటే వెళ్ళిపోండి, మీ కులం నుంచి ఎవరినైనా ఒక ముఖ్యమంత్రి అభ్యర్థిని చేసుకోండి, ఆయనను గెలిపించుకోండి, నన్ను అనవసరంగా దీనిలోకి లాగకండి అని చెప్పి క్లియర్గా చెప్పాడు. సేమ్ టైం ఇక్కడ ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి కులం అనేది కూడా, ఆయన కమ్యూనిటీ అనేది కూడా అండగా ఉండడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కలుపుకొని పోవాలి. ఎవరైనా ఆ అధినాయకుడికి సంబంధించినటువంటి ఓన్ కులం ఏదైతే ఉంటుందో ఆ కులం అండగా కూడా కంపల్సరీ ఉండాలి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి కమ్మ కులం భయంకరంగా అండగా ఉంటుంది తెలుగుదేశం పార్టీకి. అలాగే వైఎస్ఆర్సీపీకి చాలా బలంగా ఉండేది రెడ్లు ఉంటారు, క్రిస్టియన్స్ ఉంటారు. అలా అందరూ ఉండాలి, ఎవరిని పొమ్మనకూడదు, అందరిని కలుపుకొని వెళ్ళినప్పుడే ఒక రాజకీయ పార్టీ బలపడుతుంది. కానీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన దాంట్లో ఒకటి నిజం, ఒక కులానికి పరిమితం చేయొద్దన్నారు. కానీ మరొకటి ఏంటంటే తొందరపడ్డారేమో, కాపులు మాకు అవసరం లేదు అనే మాట కూడా, అంటే నాయకులను ఉద్దేశించి మాట్లాడినా అది కాపు కమ్యూనిటీ ఓన్ చేసుకునే ప్రమాదం ఉంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు అలా అనకుండా ఉండాల్సింది. అలాగే ఇక ఫైనల్గా ఆయన కమ్యూనిటీ ఏదైతే ఉందో, ఆ కాపు కమ్యూనిటీ, ఆ ఓట్లు అయితే ఏదైతే ఉందో ఆ ఓట్లను చూసే టీడీపీ కానీ బీజేపీ కానీ పవన్ కళ్యాణ్ గారిని కలుపుకుంది. ఆ ఓట్లే లేకపోతే టీడీపీ పవన్ కళ్యాణ్ గారికి ఇంత ఇంపార్టెన్స్ ఇవ్వదనే సత్యాన్ని కూడా పవన్ కళ్యాణ్ గారు తెలుసుకోవాలి. సేమ్ టైం పవన్ కళ్యాణ్ గారు కులనాయకుడు కాదు, అందరివాడు, అన్ని కులాలకు సంబంధించిన వాడు. అన్ని కులాలు కలిస్తేనే జనసేన పార్టీ, అలా ఉంటేనే జనసేన పార్టీ ఒక రాజకీయ శక్తిగా ఎదుగుతుంది.